శ్రీకృష్ణుడు మరియు గోపికల కథ. ఒకప్పటి విశ్వంలో గోపురాల ఊరులో గోవర్ధనగిరి సమీపంలో ఎంతో అందమైన ప్రదేశంలో శ్రీకృష్ణుడు, రాధ మరియు ఇతర గోపికలతో కలిసి రమణీయమైన జీవితం గడిపేవారు. గోపికలు తన అందం, వైభోగం, స్వభావం, సౌందర్యంతో కృష్ణుని మైమరిపించేవారు. ఆయన పాడే మధురమైన పాటలు, ఆయన చేసే రవాణాలు, ఆయన పట్ల ఉన్నవారి భక్తి అనేవి స్వర్గాన్ని తలపించేలా ఉండేవి. శ్రీకృష్ణుడు బాల్యపరిస్థితిలోనే గోపికలను ఆకర్షించిన గొప్ప భక్తి కలిగిన పౌరాణిక పాత్ర. గోపికలందరినీ ఒకే విధంగా ప్రేమించి వారితో కలిసిపోయి ఆనందంగా జీవించేవాడు. అవి కేవలం ఆయన అందం, వైభోగం మాత్రమే కాదు, ఆయన ప్రగామైన ప్రేమ మరియు దయతో కూడి ఉండేవి. గోపికలు ఆయన వద్ద పొందే శాంతి, ప్రేమ, సుఖాలు అన్ని వారి హృదయాలను ఏకాభిప్రాయంగా మార్చేవి. రాధ గోపికలలో ప్రధానమైనది. ఆమె కృష్ణునితో చాలా ఇష్టంగా ఉండేది. కృష్ణుడు కూడా ఆమెకు ఎంతమాత్రం అహంకారం లేకుండా తన పరమ ప్రేమను ఇచ్చేవాడు. అతను రాధను దయతో చూసేవాడు. ఆమె కృష్ణుని ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. ఆయనను చూసే క్షణం ఆమెకు అంగీకారం, ఆనందం. రాధ ఈ భవానీ కృష్ణునితో శాశ్వతంగా ఆనందంగా గడపాలని కోరుకునేది. ఈ ప్రేమకథ కేవలం రెండు వ్యక్తుల మధ్య మాత్రమే కాదు, అది సర్వభూతాల మధ్య శాశ్వతమైన ప్రేమ సంబంధాన్ని ప్రతిబింబించే కథ. గోపికలు, రాధ మరియు కృష్ణుడు కలిసి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఆహ్లాదంగా సమయం గడిపేవారు. కృష్ణుడు ప్రతిక్షణం వారితో కలిసి ఉండే ప్రేమను వారిలో పెంచేవాడు. కృష్ణుని ప్రేమ అనేది ఒక నిరంతర ప్రవాహంలా ఉంటుంది. అది ఎప్పటికప్పుడు గోపికల హృదయాలను నిండుగా పరిపూర్ణంగా చేస్తుంది. ఒకరోజు గోపికలు తన కుటుంబంతో భోజనం చేస్తున్నప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు: నా ప్రియమైన గోపికలు, మీరు నా ప్రేమను మరింతగా అర్థం చేసుకోవాలని కోరుకుంటాను. మీరు నా పట్ల ఉన్న భక్తిని ఇంకా వృద్ధి చేయాలి. మన హృదయాల మధ్య ఉన్న అనుబంధాన్ని మర్చిపోతే అది దుర్గమైన శరీరమే అవుతుంది. మీరు గమనించినట్లుగా నా ప్రేమ ప్రపంచంలో వయస్సు లేకుండా అది శాశ్వతంగా ఉంటుంది. అప్పుడు రాధ తన గంభీరమైన గమనంతో కృష్ణుడిని చూసి ఇలా అన్నది: ప్రభూ, మీరు మా జీవితం, మీరే మా ప్రాణం. నేను ఎప్పుడూ మీ ఆలోచనలలో, మీ ప్రేమలో, మీ అభిరుచిలో మునిగిపోతున్నాను. మీ పట్ల ప్రేమే నా జీవితం. ఆ సమయంలో కృష్ణుడు స్మయించి రాధ యొక్క మాటలకు సంబంధించిన ప్రేమను మరింత పెంచాడు. ఆయన తన పరమ ప్రేమను ఆ గోపికలతో నిత్యం పంచుకుంటూ, వారు అందరితో సంభాషిస్తూ, వారిని భక్తి మార్గంలో నడిపిస్తూ జీవించేవాడు. ఈ దృశ్యాలు ఎంతో సందర్భాలలో పెరిగిన భక్తి అనుభవాలను ప్రసారం చేస్తూ గోపికలు శాశ్వత ప్రేమలో నిలిచి ఉండేవారు. విశ్వంలో కృష్ణుని ప్రేమకు విశాలమైన స్థానముంది. తన అనుభవంలో ఎప్పటికీ గోపికలను, రాధాను, తన ప్రేమను మరింతగా పంచుకోవాలని ఆశిస్తూ కృష్ణుడు ఓ స్వరూపంగా మన అందరికి జీవితం జీవించడంలో మార్గదర్శిగా ఉండేవాడు. శ్రీకృష్ణుడు ఎప్పటికప్పుడు ఈ ప్రేమ కదలికలను, జీవిత ప్రయాణాలలో గోపికలతో చేసిన సంభాషణలను, ఆ మధుర క్షణాలను లభించినట్లు గొప్ప మార్గం చూపించే సాక్షాత్తు దేవుడు.